ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో ఆపరేషన్ కగార్ కాస్త ఆపరేషన్ మాన్సూన్ వ్యవహారంగా మారిపోయింది. జోరు వానలోను జోరు వర్షంలోనూ కూడా కుంభవృష్టిలో కూడా ఇప్పుడు మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా కోసం పోలీసులు జల్లెడ పడుతున్నటువంటి సందర్భం. మరి ముఖ్యంగా హిడ్మా అనుచరుడు హిడ్మా ఉన్నటువంటి అనుచరుడు బార్సీ దేవ, ఎందుకంటే పిఎల్జీఏ బెటాలియన్ 2కి అతను చీఫ్గా ఉన్నాడు బార్సీ దేవ. అతని కదలికలు కూడా గుర్తించినట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే హై రెజల్యూషన్స్ కెమెరాలు వాడుతూ, అంటే డ్రోన్ కెమెరాలు వాడుతూ అతని కదలికలు గుర్తించినట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు ప్రస్తుతం ఛత్తీస్గఢ్ అబూజ్మడ్ వేదికగా ఇప్పుడు జోరు వానలోనూ కూడా కూంబింగ్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దీనికి సంబంధించి ఆల్రెడీ విజువల్స్లో కూడా మనం చూస్తున్నాం. ఆపరేషన్ కగార్లో భాగంగా ఛత్తీస్గఢ్ సర్కార్ వర్షాకాలంలోనూ కూంబింగ్ నిర్వహిస్తోంది. హిడ్మా లాంటి అగ్రనేతలే టార్గెట్గా ఆపరేషన్ మాన్సూన్ పేరిట భద్రతా బలగాలను రంగంలోకి దించింది. దీంతో దండకారణ్యంలో టెన్షన్ నెలకొంది. బస్తర్ ఐజీ సుందర్ రాజ్ ఇటీవల చేసినటువంటి ఒక ప్రకటన మావోయిస్ట్ వర్గాల్లో కలకలం రేపుతోంది. తమ చేతుల్లో మావోయిస్ట్ అగ్రనేతల లొకేషన్స్ ఉన్నాయని, వారి లొంగిపోకపోతే ఎన్కౌంటర్ చేసేస్తామని ఆయన హెచ్చరించడం ఇప్పుడు మావోయిస్ట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆయన అన్నట్లుగానే ఇంద్రావతి నేషనల్ పార్క్ ఏరియాను 25,000 మంది బలగాలతో జల్లెడ పడుతున్నారు. మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా, మిలిటరీ చీఫ్ హిడ్మా శిష్యుడు దేవా కదలికలను కూడా గుర్తించారట. వారిని లక్ష్యంగా చేసుకుని కూంబింగ్ ఆపరేషన్ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. దీనికి తోడు మావోయిస్టు దళపతి గణపతి, అలాగే కేంద్ర కమిటీ సభ్యులు సుజాత, పుల్లూరి ప్రసాదరావు సమాచారం కూడా కేంద్ర నిఘా వర్గాలు కనిపెట్టినట్లుగా ప్రచారం సాగుతోంది. ఛత్తీస్గఢ్ పోలీసులు కేంద్ర బలగాల ప్రధాన టార్గెట్ హిడ్మాని. ఆయన ఆచూకీ కోసం ఏళ్ల తరబడి బలగాలు అన్వేషిస్తూనే ఉన్నాయి. భూ ఉపరితలానికి 1500 అడుగుల ఎత్తులో హై రెజల్యూషన్ డ్రోన్ కెమెరాలతో అతడి కదలికలను భద్రతా బలగాలు పసిగడుతున్నట్లుగా తెలుస్తోంది. కర్రిగుట్టల్లో దొరికి హిడ్మా తప్పించుకున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ఇంద్రావతి నేషనల్ పార్క్ ఏరియాలోని వీరి జాడను కనిపెట్టిన భద్రతా బలగాలు ఆపరేషన్ మాన్సూన్ పేరిట కూంబింగ్ తీవ్రతరం చేశాయి. ఈ క్రమంలో ఛత్తీస్గఢ్లో ఫైరింగ్పై స్పందించాలని పౌర హక్కుల సంఘాలకు ప్రొఫెసర్ హరగోపాల్ సూచించారు. బస్తర్ ఐజీ సుందర్ రాజ్ ప్రకటనను కూడా ఆయన ప్రస్తావించారు. ప్రజాస్వామ్య వ్యతిరేక కాల్పులను ఆపివేయాలంటూ కూడా పౌర హక్కుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. తమతో చర్చలు జరపాలన్న మావోయిస్టుల విజ్ఞప్తిని కేంద్ర ప్రభుత్వం పక్కన పెట్టేసింది. మావోయిస్టులు లొంగిపోవాల్సిందేనంటూ, లేకపోతే ఏరివేత తమ ముందున్న లక్ష్యమంటూ కూడా కేంద్రం హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలో విడతల వారీగా మావోయిస్టులు లొంగిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా అంటే ఇవాళ శుక్రవారం మరో 22 మంది మావోయిస్టులు లొంగిపోయారు. నారాయణపూర్ ఎస్పీ ఎదుట మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన 22 మంది మావోయిస్టులు 8 మంది మహిళలు ఉన్నట్లుగా ఎస్పీ వెల్లడించినటువంటి పరిస్థితి. అలాగే లొంగిపోయినటువంటి ఈ 22 మంది మావోయిస్టులపైన 37 లక్షల రూపాయల రివార్డు సైతం ఉంది. కాగా వరుస ఎన్కౌంటర్ల నేపథ్యంలో మావోయిస్టులు సరెండర్ అయిపోతున్నారు. గత నెలలో కొత్తగూడెం ఎస్పీ ముందు 12 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన మావోయిస్టుల్లో 3 మహిళా మావోయిస్టులు కూడా ఉన్నారు. గత 7 నెలల్లో 310కి పైగా మావోయిస్టులు లొంగిపోయారని గణాంకాలు కూడా స్పష్టం చేస్తున్నాయి. మావోయిస్టు అగ్రనేతలు ఎక్కడున్నారు, వారి కదలికలు ఎలా ఉన్నాయనే దానిపై పోలీస్ ఇంటెలిజెన్స్ విభాగం తీవ్రంగా శ్రమిస్తోంది. ఇందుకోసం మానవ వనరులతో పాటు ఆధునిక టెక్నాలజీ కూడా ఉపయోగిస్తోంది. ఈ క్రమాన అనేక మంది అగ్రనేతలకు సంబంధించినటువంటి జాడ తెలిసిన వెంటనే కూంబింగ్ మొదలుపెట్టారు. మావోలకు పట్టున్న ప్రాంతాల నుంచి వారిని బయటికి రప్పించేలా వ్యూహాత్మకంగా సెర్చ్ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. భద్రతా దళాలకు ప్రతికూల పరిస్థితులు తక్కువగా ఉండే చోటుకు మామూలు వచ్చాక కూంబింగ్ తీవ్రతరం చేశారు. ఈ ఏడాది అగ్రనేతలు చనిపోయిన ఎదురు కాల్పుల్లో ఈ తరహా వ్యూహాలని ఎక్కువగా అమలు చేసినట్లుగా సమాచారం. ఇదే మాదిరి మాడ్వి హిడ్మా, బార్సీ దేవా విషయంలోనూ 10 రోజుల కిందట ఆపరేషన్ మొదలైనట్లుగా తెలుస్తోంది. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్లో భద్రతా దళాలు భారీ స్థాయిలో కూంబింగ్ చేపడుతున్నాయి. ఈ ఆపరేషన్లో మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్లో సీనియర్ మావోయిస్ట్ కమాండర్ సోధి ఖన్నా మరణించారు. నేషనల్ పార్క్ ఏరియాలో జరిపినటువంటి కాల్పుల్లో ఆయన మరణించినట్లుగా తెలుస్తోంది. ఎన్కౌంటర్లో మృతి చెందిన సోధి ఖన్నా కేంద్ర కమిటీ సభ్యుడు, మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ నేత మాడ్వి హిడ్మాకు సహచరుడని తెలుస్తోంది. క్యాంపులకు బలగాల రాక ఆలస్యం కావడంతో ఎన్కౌంటర్కు సంబంధించినటువంటి పూర్తి వివరాలు 3 రోజుల తర్వాత పోలీసులు వెల్లడించడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రాంతంలో సీనియర్ మావోయిస్ట్ లీడర్లు, సాయుధులైన కేడర్ ఉన్నట్లుగా సమాచారం అందుకున్నటువంటి అధికారులు జూలై 4న భారీ స్థాయిలో కూంబింగ్ చేపట్టారు.
ఆ మరుసటి రోజు జరిగినటువంటి ఎన్కౌంటర్లో పీపుల్స్ లిబరేషన్ గొరిల్లా ఆర్మీ 1 నెంబర్ బెటాలియన్లోని కంపెనీ నెంబర్ 2లో డిప్యూటీ కమాండర్ సివైపిఎం డివిసిఎం ఉన్నటువంటి సోదీ ఖన్నాను భద్రతా దళాలు హతమార్చగలిగాయి. ఆయన తలపై 8 లక్షల రూపాయల రివార్డు ఉన్నట్లుగా పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఎన్కౌంటర్ జరిగిన స్థలం నుంచి కన్నా మృతదేహం అలాగే ఒక 303 రైఫిల్ను కూడా పోలీసులు స్వాధీనపరుచుకున్నారు. ఈ ఆపరేషన్లో బీజాపూర్, దంతేవాడకు చెందినటువంటి డిస్ట్రిక్ట్ రిజర్వ్డ్ గార్డ్ యూనిట్స్ అలాగే ఎస్టీఎఫ్, సిఆర్పిఎఫ్కి చెందినటువంటి కోబ్రా 202, 210 బెటాలియన్స్ అలాగే యంగ్ ప్లాటూన్స్ సంయుక్తంగా పాల్గొన్నట్లుగా తెలుస్తోంది. భారీ వర్షాలు, కష్టతరమైన భౌగోళిక పరిస్థితుల నేపథ్యాన సవాళ్లతో కూడుకున్నటువంటి ఈ ఆపరేషన్స్ను భద్రతా బలగాలు చేపడుతున్నాయని బస్తర్ ఐజీ సుందర్ రాజ్ వెల్లడించారు. నిరంతరం మారుతున్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో డిఆర్జీ, ఎస్టీఎఫ్, కోబ్రా, సిఆర్పిఎఫ్, బీఎస్ఎఫ్, ఐటీబీపీ, సిఏఎఫ్, బస్తర్ ఫైటర్స్ సహా అన్ని దళాలు బలమైన అంకితభావంతో మిషన్ నిర్వహిస్తున్నాయని ఐజీ వివరించారు. గడిచిన 18 నెలల్లో ఇప్పటి వరకు 415 మంది మావోయిస్టు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. భవిష్యత్తులోనూ ప్రణాళికాబద్ధమైన ఆపరేషన్ కొనసాగుతుందని ఐజీ సుందర్ రాజ్ వెల్లడించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కొద్ది రోజులుగా నారాయణపూర్ జిల్లా అబూజ్మాడ్, ఇంద్రావతి నది పరిసర అటవీ ప్రాంతాల్లో అలాగే నేషనల్ పార్క్ ఏరియాల్లో మావోయిస్టులు పెద్ద సంఖ్యలో తలదాచుకున్నట్లుగా నిఘా వర్గాలకు సమాచారం అందింది. గత కొద్ది రోజులుగా మరీ ముఖ్యంగా మావోయిస్టు పార్టీ జాతీయ సెక్రటరీ నంబాల కేశవరావును అంతమొందించినటువంటి అనంతరం నేషనల్ పార్క్ ఏరియాలో మరికొంతమంది ముఖ్య నాయకులను హతమార్చారు. గతంలో పోలీసులకి మావోయిస్టులకి ఎదురుకాల్పులు జరిగితే చనిపోయిన మావోయిస్టులు ఎవరనేది గుర్తించాల్సిన పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది. పెద్ద కేడర్ నాయకులను టార్గెట్ చేస్తూ శాటిలైట్తో అత్యాధునిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ డ్రోన్స్ అలాగే ఇతర సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ మావోయిస్టుల కదలికలను ఇట్టే పసిగట్టేస్తున్నారు. దీంతో ఎన్నో సంవత్సరాలుగా అడవులను వారి కంచుకోటల్లా మార్చుకున్నా కూడా మావోయిస్టుల నాయకులు పిట్టల్లా రాలిపోతున్నారు. ముఖ్యంగా సరెండర్ అయినటువంటి మావోయిస్టులను పోలీసులు ఇన్ఫార్మర్లుగా మలుచుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వారిచ్చినటువంటి సమాచారంతోనే ఆపరేషన్స్ చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో పిఎల్జీఏ నెంబర్ 1 ఇండియా మోస్ట్ వాంటెడ్ మాడ్వి హిడ్మా ఇంద్రావతి నది ఏరియాలో అలాగే నేషనల్ పార్క్ ఏరియాలో సంచరిస్తున్నాడని బస్తర్ ఐజీ సుందర్ రాజ్ ప్రకటన కూడా విడుదల చేశారు. గతంలో కూడా ఐజీ స్థాయి అధికారి ఇలా ప్రకటన చేసి ఆపరేషన్స్కు భద్రతా బలగాలను పంపడం అనేది ఎప్పుడూ లేదు. కానీ మొట్టమొదటిసారి ఐజీ స్థాయి అధికారి నెంబర్ 1 కమాండర్ మాడ్వి హిడ్మా అలాగే నెంబర్ 2 కమాండర్ బార్సీదేవా గత కొద్ది రోజులుగా తమ కనుసన్నల్లోనే వారు ఉన్నట్లుగా, గతంలో 300కు పైగా ఉన్నటువంటి బెటాలియన్ ఇప్పుడు ఆ సంఖ్య గణనీయంగా తగ్గిందంటూ కూడా, దానికి కారణం భారీ ఎన్కౌంటర్లు, లొంగుబాట్లు, అరెస్టులే అంటూ కూడా పోలీస్ నిఘా వర్గాలు అయితే స్పష్టం చేస్తున్నాయి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.